అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు కథా సుధాబై రమ. నీతో చుంబనమే 38వ భాగం. రచయిత సునంద రామ్ గారు. మరి మధుకి చనిపోయిన ఆమె చెల్లెలు గీత కనిపించింది కదా! ఈమె సాక్ష్యాన్ని చెప్పించి సిద్ధుకి తన వాళ్ళ నిజ స్వరూపం ఏంటో తెలిసేలా చేస్తుందా? మరి మధు చెప్పే మాటల్ని సిద్ధు నమ్ముతాడా? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. భయంతో అప్పటి వరకు ముడుచుకొని కూర్చున్న అమ్మాయిని పైకి లేపి ధైర్యం చెప్తూ దగ్గరికి తీసుకున్న మధుని అక్క అని ఏడుస్తూ గట్టిగా కౌగిలించుకుంటుంది ఆ అమ్మాయి. భయపడకురా! ఇప్పుడు నీకేం భయం లేదు అని చెయ్యి పట్టి కారు వైపే నడిపిస్తూ మీ ఇల్లెక్కడో చెప్పు డ్రాప్ చేస్తానంటున్న మధుని చూసి నన్ను క్షమించక్కా. ఆ రోజు మా అమ్మ, నాన్న మా అక్కకి జరిగిన అన్యాయం గురించి మీరు మాకు తోడుగా ఉండి న్యాయం జరిపిస్తాను అని చెప్పినా కూడా మీ మాట వినకుండా మిమ్మల్ని తిట్టి వెనక్కి పంపించారంటున్న అమ్మాయి మాటలకి అంటే నువ్వు ఆ! అవునక్క. నెల రోజుల క్రితం రేప్‌కి గురై శవంలా దొరికిన మీ ఆఫీసులో పనిచేసే గీత చెల్లెల్ని నేను అని అంటుంది ఆ అమ్మాయి ఏడుస్తూ. ఆ మాట వినగానే మధు ముఖం కోపంతో ఎర్రబడితే, మీ అమ్మ నాన్నకి పెద్ద బిడ్డ చావుకి బాధ లేకపోయినా, ఉన్న నిన్నైనా బాగా చూసుకుంటున్నారేమో అని అనుకుంటున్నాను నిన్ను. కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమైంది. వాళ్ళకి కన్న బిడ్డలపై ప్రేమ కాదు కదా! కనీసం బాధ్యత కూడా లేదని అసహనంగా అంటుంది. అక్కా! అలాంటిదేం లేదక్కా. మా అమ్మ నాన్నకి మేమంటే ప్రాణం. ఓహ్! అందుకేనా కూతురు ఒక దుర్మార్గుడి చేతికి చిక్కి మానం, ప్రాణం కోల్పోయి శవంలా దొరికితే కనీసం తన చావుకు కారణమైన వాడిని శిక్షించాలని కూడా లేకుండా, తన చావుకు కారణమైన వారు ఎవరో తెలీదంటూ చేతులు దులుపుకున్నారు. అవునమ్మా! ఆ రోజు మేం చేసింది తప్పే. దానికి మేమిప్పటికీ బాధపడుతున్నామంటారు. అప్పుడే అక్కడికొచ్చిన గీత తల్లిదండ్రులు, నాన్న అని ఆ అమ్మాయి వెళ్లి ఆయన్ని కౌగిలించుకుంటే చాలా థాంక్స్ అమ్మా! సమయానికొచ్చి నా బిడ్డ మాన ప్రాణాలు నిలబెట్టావని బాధగా చెప్తుంది గీత తల్లి. వారిద్దరిని కోపంగా చూసి, ఇప్పుడైనా కన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకోవడం నేర్చుకోండి. లేదంటే ఆడపిల్లని కబళించే కామాంధులు అన్ని చోట్ల తిరుగుతున్నారని చెప్పేసి వెళ్ళబోతున్న మధు వాళ్ళ పిలుపుకి ఆగిపోతుంది. అమ్మా! నువ్వు నా చిన్న బిడ్డ సీతకి ఏమీ కానివ్వనని మాటిస్తే, నేను ఆ దుర్మార్గుడి గురించి బయట పెడతానని చెప్తున్న ఆయన మాటలకి నిజమా అన్నట్లుగా చూస్తుంది. నిజం తల్లి. ఆ రోజు కూడా వాడి గురించి చెప్తే పెద్ద బిడ్డ పరిస్థితే చిన్న బిడ్డకి తీసుకొస్తాను అని చెప్పేసరికి ఉన్న బిడ్డనైనా కాపాడుకుందామని ఆ రోజు నువ్వు మాకెంతగా ధైర్యం చెప్తున్నా కూడా వినకుండా నీ మాటలు పెడచెవిన పెట్టావని బాధగా చెప్తారిద్దరు. వాళ్ళ మాటలు వింటున్న మధు కళ్ళు ఆనందంతో మెరిస్తే, ఎప్పుడు ఏం చేయాలో నేను మీకు చెప్తాను. అప్పటి వరకు ఈ విషయం మన మధ్యే ఉండాలని వాళ్ళని అక్కడి నుంచి పంపించేసి ఇంటికి బయలుదేరి వెళ్తుంది. కైలాష్ కూడా దివాకర్ లేచి తిరగడంతో అతనితో పాటు తిరుగుతూ పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. బావ అది మరి చేతిలో ఖర్చులకు డబ్బులు లేవని తాగి తూలుతున్న దివాకర్‌ని అడగడంతో అదేంటి బావ నువ్వు మా ఇంటికి అల్లుడివి. మా అక్కకి మొగుడివి. నీ దగ్గర డబ్బు లేకపోతే ఎలా చెప్పు? ఈ దివాకర్ బావ డబ్బు కోసం ఒకడి దగ్గర అడుక్కోవడం చేస్తే అది ఈ దివాకర్ ప్రెస్టేజ్‌కి అవమానమని తాగిన మత్తులో వాగుతున్న అతని దగ్గర ఖాళీ పేపర్స్ మీద సైన్ చేయించుకుంటాడు జిత్తులమారి కైలాష్. ఇప్పుడొస్తుంది అసలు మజా. ఇన్ని రోజులు వీటి కోసమే కదరా! నీ వెనక కుక్కలా తిరిగాను. ఇప్పుడు నీ పేరు మీదున్న ఆస్తిని నా పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని అమెరికా వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తాననుకుంటూ తాగి ఉన్న దివాకర్ పొట్టలో ఓ గుద్దు గుద్ది వెనక్కి పడ్డంతో అతన్ని చూసి నవ్వుకుంటూ, ఇన్ని రోజులు నీ కాలి కింద చెప్పులా చూస్తూ నన్ను నీ వెనక కుక్కలా తిప్పించుకొని నన్నో పనివాడిలా నీ కింద పనిచేసే నౌకర్ని అన్నట్టుగా నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను పని పాట లేని వెధవని అని తిట్టేవాడివి కదరా! ఇప్పుడు నువ్వు కూడా ఆస్తి లేక అడుక్కునేవాడిలా సిద్ధు దగ్గర ప్రతిదానికి చెయ్యి చాపి అడుక్కోవాలని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కైలాష్. పరశురామ్ గారికి కూడా మధు బిజినెస్ తమకంటే బాగా డీల్ చేయడం చూసి ఓవైపు ఎక్కడో ఓ మూల సంతోషంగా ఉన్నా కూడా తన శత్రువు బిడ్డ అని ఆలోచిస్తూ దాన్ని ఒప్పుకోలేకపోతారు. ఇలా రోజులు గడుస్తుంటే మధు దివాకర్ గురించి అతను ఆలోచిస్తూ ఉన్న అతను చేసిన పనుల గురించి సిద్ధు ముందు బయటపెట్టడం కోసం అన్ని రకాల వ్యూహాలు పన్ని, సాక్ష్యాలు సిద్ధం చేసుకుంటుంటే, మరోవైపు ఈ విషయాల గురించి అటు పరశురామ్‌కి కానీ దివాకర్‌కి తెలియకుండా జాగ్రత్త పడుతుంది. అమ్మా మధు ఆఫీస్‌కి టైమవుతుంది. నువ్వెళ్లి రెడీ అవ్వు. మిగిలిన పనులన్నీ నేను, ఆద్య కలిసి చూసుకుంటాంలే అని సురేఖ గారు మధుని పంపించాలని చూస్తారు. అవును వదినా! ఇప్పుడు నేను కూడా అన్ని పనులు చేయడం నేర్చుకున్నాను కదా! అమ్మా! నేను కలిసి చేసుకుంటాం. నువ్వసలు కిచెన్ వైపే రావద్దని చెప్పినా, నువ్వు వినవని మధుని బలవంతంగా బయటికి పంపించేస్తుంది ఆద్య కూడా. వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ పైకి వెళ్ళడానికి మెట్లెక్కబోతున్న మధుకి 4 మెట్లెక్కగానే ఒక్కసారిగా కళ్ళు తిరగడంతో
తల పట్టుకొని వెనక్కి పడబోతుంది. మధుకి ఎప్పుడూ వెన్నంటి ఉండి కాపాడే సిద్ధుని మరోసారి పతిధర్మాన్ని పాటిస్తూ పడబోతున్న మధు చెయ్యి పట్టుకొని మీదకి లాక్కొని అతని చేతుల్లోకి తీసుకొని కిందకి నడుస్తూ అమ్మా! అమ్మా! అని కంగారుగా సురేఖ గారిని పిలుస్తారు. సిద్ధు గొంతులోని కంగారుకి కిచెన్‌లో ఉన్న సురేఖ గారు తో పాటు ఆర్జి కూడా బయటికి పరిగెడుతూ వస్తే పెద్దవాళ్ళందరూ కంగారుగా హాల్లోకి వస్తారు. అమ్మా! ఏమైంది తల్లి? మధు అని సిద్ధు ఒడిలో ఉన్న మధుని పిలుస్తూ ఆద్యని మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్తారు. ఆద్య నీళ్లు తీసుకురావడంతో వాటిని ముఖంపై చిలకరించి కళ్ళు తెరిచిన మధుని లేపి కూర్చోపెట్టి నాన్న నువ్వు కాస్త పక్కకు జరుగు అని సిద్ధుని లేపి మధు పక్కన కూర్చున్న త్రిపుర గారు చెయ్యి పట్టుకుని నాడీని పరీక్షిస్తారు. మధు నాడీని పరీక్షిస్తున్న ఆవిడ ముఖంలో అప్పటి వరకు లేని సంతోషం వచ్చి చేరితే సిద్ధు చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కొని కన్నయ్య నువ్వు నాన్నవు కాబోతున్నావని చెప్పడంతో అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. మనోహర్ గారు ఈలోపు డాక్టర్‌కి ఫోన్ చేయడంతో ఆయన వచ్చి త్రిపుర చెప్పిన మాటే చెప్పి రేపోసారి హాస్పిటల్‌కి తీసుకొని రండి. కొన్ని టెస్టులు చేయాలని చెప్పి వెళ్ళిపోతాడు. సిద్ధు తండ్రి కాబోతున్నాడని అందరూ సంతోషిస్తుంటే ఇద్దరు మాత్రం మధు వైపే ఉరిమి చూస్తూ ఇప్పుడేం చేయాలని వాళ్ళ ప్లాన్స్ ఇకపై పారవు. సిద్ధుకి బిడ్డ పుడితే మధుని ఇంకా అతని నుంచి దూరం చేయడం సాధ్యం కాదని అర్థమవుతూ ఉంటే ఆలోచనలో పడతారు. డాడీ, బావ ఇక నాకు ఈ జన్మలో దక్కనట్టేనా అని ప్రియ తండ్రితో మొరపెట్టుకుంటుంటే కూతురి ద్వారా ఆస్తిని కొట్టేయాలనుకున్న కైలాష్‌కి కూడా అతని ఆశ ఇకపై నిరాశగానే మిగిలిపోతుందనే భయం పట్టుకుంది. దివాకర్ ముఖంలో కూడా ఎందుకో కోపంతో కూడిన నిరాశ కనిపిస్తుంటే అదెందుకో తెలుసుకోవాలని మెల్లిగా దివాకర్ పక్కకే చేరతాడు కైలాష్. పరశురామ్ కూడా మనవడిని దగ్గరికి తీసుకొని కంగ్రాట్స్ చెప్తూ తన వంశం వృద్ధి చెందుతున్నందుకు సంతోషిస్తే మనోహర్ గారు, సురేఖ మాత్రం కోడలి దగ్గర కూర్చొని నీకిప్పుడు ఎలా ఉందమ్మా అని తల నిమురుతూ అడుగుతారు. ఏయ్ నేను అత్తనవుతున్నాను. నా కూతురికి మొగుడు రాబోతున్నాడని ఆద్య సంతోషంతో గంతులు వేస్తుంటే ఒసేయ్ లోపలున్న నా కూతురు భయపడి బయటికి రాకుండా అట్నుంచి అటే పారిపోతుందేమోనని ఆగవే అంటూ అజయ్ ఆర్జని ఆపే ప్రయత్నం చేస్తాడు. రేయ్ నువ్వు నీ ఓవర్ యాక్షన్ కాకపోతే నేనింకా ప్రెగ్నెంట్ కాకుండా కూతురు ఎక్కడి నుంచి వస్తుందంటూ అని అజయ్ తలపై ఒకటిస్తుంది ఆద్య. ఒసేయ్ మనం ఆల్రెడీ ప్రొడక్షన్ మొదలుపెట్టాం కాబట్టి నా చిట్టి తల్లి నీ బొజ్జలో భద్రంగా ఉందేమోని ఎవరికి తెలుసు? ఇవాళ నీ అల్లుడి ప్రెజెన్స్ తెలిసినట్టు రేపో ఎల్లుండో నా బంగారం ప్రెజెన్స్ కూడా తెలుస్తుందేమో అని మెరుస్తున్న కళ్ళతో ఆద్య పొట్టని రుద్దుతూ చెప్తున్న అజయ్ చేతిపై ఒకటిచ్చి ఒరేయ్ ఎందుకురా అందరి ముందు నా పరువు తీస్తున్నావని అజయ్ చెవులో చెప్తూ తొడపాశం పెట్టి తొండలా అరిచేలా చేస్తుంది ఆద్య. వాళ్ళిద్దరి గిల్లి కజ్జాలను చూసి అందరూ పెద్దగా నవ్వేస్తే అందరి సంతోషం చూడలేని ప్రియ, కైలాష్ మాడిపోయిన ముఖాలతో అక్కడి నుంచి వెళ్ళిపోతే నవ్వుతున్న మధు ముఖాన్ని చూసి కూడా దివాకర్ ముఖం మాడిపోతుంది. సురేఖ ఇలాంటి సంతోష సమయంలో ఖీర్ చేసి అందరి నోరు తీపి చేయమ్మా అని త్రిపుర గారు కోడలికి ఆర్డర్ వేస్తే పరశురాం గారు సంతోషం పట్టలేక ఆఫీసులో అందరికీ 3 నెలల శాలరీ బోనస్‌గా ఇవ్వమంటారు. మధుకి తల్లిని కాబోతున్నందుకు ఓవైపు సంతోషంగా ఉన్నా ఇంకా సిద్ధు ముందు నిజాలను బయట పెట్టలేకపోయానే అనే బాధలో మనసులో ఉండిపోతుంది. ఆ ఇంట్లోకి త్వరలో వాళ్ళ బుజ్జి కన్నయ్య రాబోతున్నాడని అంజలి పెద్దగా అరుస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తే బుజ్జిగా నీతో ఆడుకోవడానికి నిన్ను కూడా వాడి బాబులా కంట్రోల్‌లో పెట్టడానికి ఒకడు వస్తున్నాడురా అని జాలిగా చెప్తాడు విజయ్ సిద్ధుని చూస్తూ. విజయ్ మాటలకి సిద్ధు కోపంగా చూస్తే అందరూ పెద్దగా నవ్వేస్తారు. బ్రో నువ్వేం కంగారు పడకు. పుట్టేవాడు మనల్నందరినీ కంట్రోల్‌లో పెడితే వాడిని మాత్రం కంట్రోల్‌లో పెట్టేది ఒక్క నా బంగారు తల్లి అని చెప్పి అందరూ మరోసారి నవ్వేలా చేస్తాడు అజయ్. రేయ్ ఇంకా నీ బంగారు తల్లి బయటికి రాలేదు కదా! ఈలోపే వీడు బయటకొచ్చి నా కొడుకుని ఓ ఆట ఆడుకుంటాడేమో అని విజయ్ కొడుకు వైపు చూసి ముక్కు చిదితే అందుకని బ్రో నిన్ను కూడా సెకండ్ ప్రొడక్షన్ వెంటనే మొదలు పెట్టమని చెప్పింది. నా బంగారం రావడానికి లేట్ చేసినా నీ చిట్టి తల్లి బయటకొచ్చి మన అల్లుడి నుండి వాడి అన్నని కాపాడుకునేది కదా! ఇప్పుడు చూడు మనలాగా మన కొడుకు కూడా వాడి బావ చేతిలో అప్పడం అవ్వాల్సిందే. వాడేం చెప్పినా నోరు మెదపకుండా చేసే సేవకుడు అవ్వాల్సిందే అని ఇద్దరు ముక్కు చిదుతుంటే ఒరేయ్ బడుద్దాయిలారా ఇంకా నా మునిమనుడు బయటికి రాందే అప్పుడే వాడి మీద నిందలు వేయడానికి రెడీగా ఉన్నారా మిమ్మల్ని అంటూ దుడ్డుకర్ర తీసుకొని వెంటపడితే ఇదిగో బామ్మ సరదాగంటున్నామే అని పరుగులు పెడుతూ చెప్తారిద్దరు. వాళ్ళ ముగ్గురిని చూసి అందరూ మరోసారి పెద్దగా నవ్వేస్తే మధుని చేతుల్లోకి తీసుకొని మెల్లిగా రూమ్‌లోకి చేరతాడు సిద్ధు. సిద్ధు గారు ఏంటి మీరు చేస్తున్న పని బయట అందరూ మన కోసమే గొడవ పడుతుంటే మీరిలా నన్ను చెప్పా పెట్టకుండా రూమ్‌కి తీసుకొస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు? అలుకగా అడుగుతుంది. ఏమనుకుంటారు బంగారం? నా బంగారం నాకో బుల్లి బంగారాన్ని కానుకగా ఇస్తున్నందుకు నేను నిన్ను అభినందించడానికి తీసుకెళ్ళుంటాను అనుకుంటారు. అయినా వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని కాదు. ముందు నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు. నేనా? నేనేమనుకుంటాను సిద్ధు గారు? మరెందుకు? నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా నీ మొహంలో సంతోషం
కాకుండా మరేదో భావం కనిపిస్తోంది. దేనికో టెన్షన్ పడుతున్నట్టుగా, ఏదో చేయవలసిన పనికి వీడు అడ్డు తగులుతున్నట్టుగా నీ ముఖంలో భావాలు మారాయి. ఏమైంది మధు? నా నుంచి ఏదైనా విషయాన్ని చెప్పకుండా దాచిపెడుతున్నావా? మధు చేతిని చేతుల్లోకి తీసుకొని అడుగుతాడు. తన మనసులోని ఫీలింగ్స్‌ని అంత కరెక్ట్‌గా చెప్పిన సిద్ధు వైపే కళ్ళని పెద్దవిగా చేసుకొని ఆశ్చర్యంగా చూస్తున్న మధు ముఖంపై చిటిక వేసి పిలుస్తూ, "ఏంటి బంగారం? నేను నిన్ను అన్ని ప్రశ్నలడిగితే వేటికి సమాధానం ఇవ్వకుండా అలా చూస్తున్నావు?" సిద్ధు మాటలకు తేరుకొని, "అలాంటిదేం లేదు సిద్ధు గారు" అంటుంది ముఖంలోని భావాలు సిద్ధు కంట పడకుండా జాగ్రత్త పడుతూ. "మధు, ఇటు చూడు. నీ మనసులో ఏదున్నా నిరభ్యంతరంగా నాతో చెప్పుకోవచ్చు" అని చెంపపై చెయ్యి వేసి లాలనగా అడుగుతున్న సిద్ధు గుండెలపై తల వాలుస్తుంది. "నాకు కూడా మీతో అన్నీ చెప్పాలనే ఉంది సిద్ధు గారు. కానీ నిజమేంటంటే, మీ తాతగారి విషయంలో చేసిన పొరపాటే మళ్ళీ చేసి మన మధ్య దూరాన్ని పెంచుకోవాలనుకోవట్లేదు. అందుకే మీకు మీ బాబాయ్ గురించి మొదట నిజాలు తెలిసేలా చేసి, వాడి పాపం పండి, వాడు ఎలా అయితే కొడుకు అన్న మమకారం లేకుండా మిమ్మల్ని చంపాలనుకున్నాడో, అలాగే వాడు కూడా మీ చేతుల్లో కుక్కచావు చావాలి. అదే నా విజయానికి మొదటి మెట్టు. ఆ తర్వాత కైలాష్ గురించి చెప్పి, వీళ్ళందరినీ వెనకుండి నడిపిస్తూ, ఇలాంటి దుర్మార్గులకి హెల్ప్ చేస్తున్న వాడిని కూడా జైలుకి పంపి కుక్కచావు చచ్చేలా చేయాలనుకుంటున్నాను. ఇక అసలైన సూత్రధారి మీ తాతయిన పాపాల పురుగు పరశురాంని ఏం చేస్తారో అది మీ విఘ్నతకే వదిలేస్తానని కళ్ళు మూసుకొని మనసులో అనుకుంటున్న మధుని దూరం జరిపి, నుదుటిపై ముద్దు పెడుతూ ఆమె కళ్ళల్లోని భావాలను చదవాలని చూస్తాడు. కానీ అప్పటికే ఆమె కళ్ళు నీళ్లు నిండుకోవడంతో ఆమె కళ్ళను తుడిచి కనురెప్పలపై ముద్దులదుతూ పెదవులు మృదువుగా అందుకుంటాడు. అతడి ముద్దులోని ప్రేమను చూపిస్తూ మరో జాము వరకు గడిపేసిన ఇద్దరు భోజనం సమయానికి కిందకొస్తే డైనింగ్ టేబుల్ మొత్తాన్ని రకరకాల వంటలతో నింపేస్తారు సురేఖ గారు. "అయ్యో అత్తయ్య, నన్ను క్షమించండి. మీరొక్కరే ఇవన్నీ చేస్తుంటే నేను రూమ్‌లోనే ఉండిపోయానంటున్న" మధు నోటిపై చెయ్యి పెట్టి ఆపి, "ఇక నుంచి నువ్వు వంటగదిలో అడుగు పెడితే కాళ్ళు విరిచేసి పొయ్యిలో పెడతాను జాగ్రత్త" అని నవ్వుతూనే సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్న అత్తగారి మాటలకి పెద్దగా నవ్వేస్తుంది మధు. ఆ వేళ అందరూ సంతోషంతో మరి కాస్త ఎక్కువగా తింటే సిద్ధు మధుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తాడు. డాక్టర్ చెక్ చేసి ప్రెగ్నెన్సీ ఎర్లీ డేస్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇస్తూ, "మీరెటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. అది మీకు లోపలున్న మీ బేబీకి చాలా మంచిది" అని చెప్పి మెడిసిన్స్ రాసి పంపిస్తారు. రోజులు మెల్లిగా గడుస్తున్నాయి. అప్పటికే మధుకి 3 నెల పడి 3 రోజులైనా కాకముందే వేవిళ్ళ వల్ల వాంతులతో ఫుడ్డేమీ లోపలికి పోక బలవంతాన సురేఖ గారు సిద్ధు గంట గంటకి ఏదో ఒకటి తినిపిస్తున్నా, తిన్న 5 నిమిషాల్లోనే తిన్నది మొత్తం బయటకొస్తుంటే మధు బాగా నీరస పడిపోయి బెడ్‌కే పరిమితమవుతుంది. మధుని అలా చూడలేని సిద్ధు ఒకానొక టైంలో మధుకి అబార్షన్ చేయించాలని కూడా అనుకుంటాడు. కానీ త్రిపుర గారు, పరశురాం, సురేఖ, మనోహర్ గారు నలుగురు 4 వైపులా చేరి సురేఖ, మనోహర్ గార్లు ప్రెగ్నెన్సీలు ఇవన్నీ కామన్ అని కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయని మంచిగా కొడుక్కి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తే, ఓయబ్బో! దిగొచ్చాడండి పెళ్ళాం మీద ప్రేమ పొంగిపోతున్నవాడు. మేమందరం ఆడవాళ్ళం కాదా? మేమందరం ఒక్కొక్కళ్ళం నలుగురేసి పిల్లల్ని కనలేదా? అక్కడికేదో వీడొక్కడికే పెళ్ళాం ఉన్నట్టు, దానికి కడుపొచ్చినట్టు తెగ ఇదైపోతున్నాడని వెటకారం ఆడుతూ సిద్ధుని దెప్పిపొడుస్తున్నట్టుగా చెప్తున్న త్రిపుర మాటలకి సిద్ధు మౌనంగా మారిపోతే పెద్దవాళ్ళ మాట మీద గౌరవంతో మధుని అలా చూడడం కష్టంగా ఉన్నా సరే అప్పటికి ఒప్పుకుంటాడు. "రేయ్ గాడిద! లోపలుండి నా బంగారాన్ని ఎంత కష్టపెడుతున్నావురా! నువ్వు బయటికి రారా! అప్పుడు చెప్తాను నీ పని" అని కడుపులో ఉన్న బిడ్డకు వార్నింగ్ ఇస్తున్న సిద్ధుని చూసి మధు పెద్దగా నవ్వేస్తే, "నువ్వు కూడా వాడితో కలిసి నవ్వుకోవే. ఒక్కసారి వాడిని బయటకు రానివ్వు. అప్పుడు చెప్తాను వాడి పని, మీ పని" అని ఇద్దరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చి, మధు కాళ్ళపై తలపెట్టుకొని పడుకున్న సిద్ధు తల నిమురుతూ చూస్తూ ఉండిపోతుంది. "మీకు నేనంటే ఎంత ప్రేమ సిద్ధు గారు. నన్ను కష్టపెడుతున్నాడని, నేను ఇబ్బంది పడుతున్నాను అని, నా కోసం బిడ్డనే వద్దనుకునేంత ఇష్టం ఉందా నాపై? మీకు నేనంటే ఎంత ప్రేముందో ప్రతిసారి నిరూపిస్తూనే ఉన్నా కూడా, ప్రతిసారి మీ ప్రేమ చూసి ఇంతగా ప్రేమించడం మీ ఒక్కరికే సాధ్యమేమో అని ఆశ్చర్యం కలుగుతోంది సిద్ధూ గారు" అంటూ నిద్రలో ఉన్న సిద్ధు నుదిటిపై ముద్దు పెడుతుంది మధు. కథ ఇంకా ఉంది. మరి మధు ప్రెగ్నెంట్ అని చాలా హ్యాపీగా ఉన్నారు సిద్ధు, మధులు. మరి ఈ సంతోషం వాళ్ళకి కలకాలం ఉంటుందా? లేక ఆ పరశురాం, ప్రియ, కైలాష్, దివాకర్ల కుట్ర వల్ల ఏమైనా జరుగుతుందా? మరి తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.